వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం ఒక టేస్టీ టమోటా కర్రీ ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. మన ఇంట్లో ఏ కర్రీస్ లేనప్పుడు 2 టమాటాలు, 1 ఉల్లిపాయ ఉంటే చాలండి, టేస్టీ కర్రీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం మినపప్పు వేసాను, ఆవాలు వేసాను. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది 2 టమోటాస్కి. మరి పోపు దినుసులు వేగేలోపు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అవి ముక్కలుగా ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి కూడా వేసాను కట్ చేసుకొని. ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. బాగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. మరి ఈ కర్రీలో కనుక ఒక ఎండుచేప ముక్క కానీ పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. 4 ముద్దలు ఎక్స్ట్రా తినేయచ్చు. ఈ కర్రీ అనేది 1 వీక్ దాకా కూడా అసలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. మగ్గే కొంది ఈ కర్రీలో ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు టమోటాలు వేసానండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు టమాటాస్ కూడా వేసేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. దీన్ని మనం ఏం కదిలించకుండా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి. ఒక 4-5 మినిట్స్ తర్వాత కొంచెం మగ్గుంటాయి అన్నమాట ఈ టమోటాలు. చూడండి, ఇవి కొంచెం ఆయిల్లో మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి అలాగే సిమ్లో ఉంచేసేయాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట టమోటాస్. ఇవి బాగా కలపాలి. ఇప్పుడు కలిపేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారపొడి వేసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో కూరకి సపరేట్గా ఆడిచిపెట్టిన కారం అండి. ఇందులో అన్నీ ఉంటాయి. మరి ఈ టమాటాలో వేసిన కారం వచ్చేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పసుపు అన్నీ వేసి మరి వేయించుకొని మరబట్టించుకున్న కారం అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కారం కొంచెం ఈ ఆయిల్లో మగ్గాలి. సాల్ట్ వేసాము, కారం వేసాము. ఇప్పుడు ఫైనల్గా ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా మనం గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మనం ఉప్పు కారం చూసుకొని మరి అవసరమైతే కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. దించబోయే ముందు జస్ట్ వెల్లుల్లి ఒక 2-3 రెబ్బలు కనుక దంచి కనుక వేస్తే ఆ ఫ్లేవర్ అనేది భలే ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మరి కర్రీ చాలా మరి బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు పచ్చివి అలాగా వేసేసాను కడిగి. లాస్ట్లో ఈ విధంగా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 2 టమాటాలు ఉంటే చాలు, టేస్టీ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. ఇందులో ఎగ్ ఆమ్లెట్ కానీ, ఎండుచేప ముక్క కానీ పెట్టుకొని తింటే చాలా అసలు ప్లేట్లు లాగిచ్చేయచ్చండి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉన్నప్పుడు ఇంకా కర్రీ రెడీ అయిపోయిందనే లెక్క అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఒక్క స్పూన్ కర్రీ వేసుకున్నా కూడా అన్నం అంతా కలిసిపోతుందండి. అంటే అంత ఉదుగుతుంది అనమాట కర్రీ. ఇది ఎక్కువ కర్రీ కూడా అవసరం లేదు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కామెంట్స్ తెలియపరచండి ఎలా మీకు కుదిరిందో.